హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నగీనా జాన్ 321. నేను మీ నగీనా. ఈరోజు నేను మీ ముందుకు చికెన్ ఫ్రైతో అయితే వచ్చేసాను. చికెన్ ఫ్రై కోసం నేనైతే ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను. తర్వాత టమాటాను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేశాను. తర్వాత పచ్చిమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నానండి. ఇలా మొత్తం కట్ చేసుకున్న వాటిని పక్కన అయితే పెట్టేసుకొని చిన్న బౌల్లో చికెన్ అయితే వేసుకొని దానిలోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మనం ఇప్పుడైతే స్టవ్ మీద దీన్ని చిన్ని సిమ్లో అయితే ఉడికించుకున్నాము. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే మొత్తం అయితే వెళ్ళిపోతాయండి. నేను ఎప్పుడు చికెన్ చేసినా ఇలానే చేస్తాను. ఇంకొక సైడు ఒక పాన్ అయితే పెట్టుకొని దానిలోకి కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ వేసిన తర్వాత అది కొంచెం వేడయ్యాక కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకుని అవి బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఉడికించుకున్నాను. తర్వాత కట్ చేసుకున్న మిర్చిని కూడా వేసానండి. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకొని అవి పచ్చి వాసన పోయేదాకా బాగా ఉడికించుకున్నానండి. మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తానండి. ఇప్పుడు అది వేసి కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా ఉడికించుకొని తర్వాత మనం సిమ్లో పక్కన ఉడికించుకున్న చికెన్ను కొంచెం కొంచెంగా తీసుకొని దానిలో వచ్చిన వాటర్ని అయితే నేనైతే వేయట్లేదు, వాటిని అయితే పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా కలుపుకుంటూ ఇలా చికెన్ 75% ఉడికిన తర్వాత దానిలోకి ఆచి చికెన్ మసాలా, ఆచి గరం మసాలా అండ్ ధనియాల పొడి కూడా వేస్తున్నాను. మొత్తం వేసుకొని ఒకసారిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం అయితే వేసానండి. ఇలా కారం వేసిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ సిమ్లో అయితే ఉడికించుకున్నాము. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న నల్ల మిరియాలు, లవంగాల పొడి కూడా వేసాను. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం చేసే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పప్పు అన్నం చికెన్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.